Hmm. Good morning, children. How are you? Are you fine? Very good. In our previous class, we learned the lesson. What's our lesson? The universe. We started already? We learned about our earth, sun. We learned about them, no? నేను గ్రోత్ తీసుకొచ్చి చూపించాను. హౌ ఇట్ ఇస్ మూవింగ్, హౌ ఇట్ ఈస్ రొటేటింగ్. మన ఎర్త్ ఎలా రొటేట్ అవుతుందో చెప్పాను కదా. With the while it is rotating, it causes day and nights. I said no. ఇది చెప్పాను కదా మీకు. While it is revolving around the sun, మన ఎర్త్ ఏం చేస్తుంది? రొటేట్ అవుతూ సన్ చుట్టూ తిరుగుతుందని చెప్పాను కదా. ఇట్స్ కాల్డ్ revolution. It will take 365 days and 6 hours. I said no. It causes, అది కొంచెం యాంగిల్ వంగి ఉంటుందని చెప్పాను, మళ్ళీ బెండ్ అయి ఉంటుందని. మన ఎర్త్ 23.5 degrees కొంచెం వంగి ఉంటుందని చెప్పాను. దానివల్ల ఏమవుతుంది? ద చేంజెస్ ఇన్ ద సీజన్స్ అండ్ ఆల్సో లాంగ్ డేస్ అండ్ షార్ట్ డేస్. I said these are all. Now we are going to learn about moon. Moon is a natural satellite of the earth. ఇంకొక విషయం చెప్పాను. ఏమి చెప్పాను? సన్ ఎంత పెద్దదని చెప్పాను. సన్ చాలా పెద్దది కదా. సన్ ఈజ్ వెరీ హ్యూజ్ బాల్. ఎన్ని మన ఎత్తులు పెట్టచ్చు అందులో? ఎన్ని ఎత్తు పెట్టచ్చు? 13 lakhs earths we can keep in the sun. That much of big is the sun. 30 lakhs earths పెట్టచ్చంట. మన ఎత్తు చాలా పెద్దది. అంతకంటే చాలా చాలా పెద్దది సన్. 30 lakhs పెట్టచ్చు మన ఎర్త్స్ని. ఓకే. ఎర్త్ ఈస్ ఎ ప్లానెట్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ న్యాచురల్ శాటిలైట్. ఎర్త్ ఈస్ ఏ ప్లానెట్. ప్లానెట్ కదా, చెప్పాను కదా, ఇది ప్లానెట్. అండ్ హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ ద సోలార్ సిస్టమ్? 8 planets. What are the 8 planets? Mercury, Venus, third one is our earth. చెప్పాను ఇది కూడా మీకు. థర్డ్ వన్ ఈస్ ఎర్త్. మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. 1 2 3 4 5 6 7 8. 8 planets. Our earth is the third planet and having only one natural satellite. మన ఎర్త్ మాత్రమే ఒక్కటే న్యాచురల్ శాటిలైట్ ఉంది. చూడండి, మెర్క్యూరీ. ఇక్కడ లెంత్ ఆఫ్ డే, లెంత్ ఆఫ్ ఇయర్ ఇస్ గివెన్. లెంత్ ఆఫ్ డే మీన్స్ ఫర్ రొటేటింగ్. ద టైమ్ ఈజ్ టేకెన్ ఫర్ రొటేటింగ్. అంటే దాని చుట్టూ తిరగడానికి టైం పట్టేది. The length is taken to rotating one round. The time is taken rotating itself for one round. ఒక్క రౌండ్ తిరగడానికి టైం. And length of the year means they are rotating around the sun. సన్ చుట్టూ తిరుగుతాయి కదా. The duration means the time. The time is taken to make a round around the sun. Understand me? Ikkada length of day means the time which is taken to make a one round itself. అంటే దాని చుట్టూ దాన్ని తిరగడానికి ఒక రౌండ్ పట్టడానికి టైం. ఇక్కడ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఇయర్ మీన్స్ the time which is taken to make a one round around the sun. Sun చుట్టూ తిరగడానికి ఉన్న టైం. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ నెంబర్ ఆఫ్ మూన్స్. మూన్స్ మీన్స్ న్యాచురల్ శాటిలైట్స్. మూన్ అంటేనే న్యాచురల్ శాటిలైట్. న్యాచురల్లీ ఫార్మ్డ్. నో అదర్ సెంట్ దట్ శాటిలైట్ టు ద మూన్, టు ద యూనివర్స్. ఎవరు పంపించలేరు దానికి అదే ఫామ్ అయింది కాబట్టి అది న్యాచురల్ శాటిలైట్. మూన్ మీన్స్ న్యాచురల్లీ ఫార్మ్డ్, natural satellite. Now Mercury.
మెర్క్యూరీ విల్ టేక్ 59 days టు మేక్ ఎ రౌండ్. దాని చుట్టూ దాన్ని తిరగడానికి 59 days పడుతుంది. సన్ చుట్టూ దాన్ని తిరగడానికి ఎంత పడుతుంది? ఇట్ విల్ టేక్ 88 days ఓన్లీ. బట్ అవర్ ఎర్త్ ఈస్ టేకింగ్ 365 days నో. బట్ మెర్క్యూరీ ఈస్ వెరీ నియర్ నో. ఎందుకు? దానికి దగ్గరగా ఉంది, సన్కి దగ్గరగా ఉంది కదా మెర్క్యూరీ, కాబట్టి దానికి ఎంత టైం పట్టింది? ఓన్లీ 88 days. నెక్స్ట్, ఇట్ ఈస్ హ్యావింగ్ నో శాటిలైట్స్. దానికి శాటిలైట్స్ లేవు, మూన్స్ లేవు. నెక్స్ట్, వీనస్ విల్ టేక్ 243 days టు రొటేట్ ఇట్ సెల్ఫ్. దాని చుట్టూ దాని తిరగడానికి 243 days పడుతుంది. బట్ సన్ చుట్టూ తిరగడానికి టైం చాలా తక్కువ చూడండి, దానికంటే తక్కువ ఉంది, రొటేషన్ కంటే తక్కువ ఉంది, 225 days ఓన్లీ. అండర్స్టాండ్? రొటేషన్ ఈస్ టేకెన్ మచ్ టైమ్ దాన్ ద రివాల్యూషన్. ఇక్కడ చూడండి అమ్మ, వీనస్ 243 days ఫర్ రొటేషన్, 225 days ఫర్ ద రివాల్యూషన్. బికాస్ దాని రొటేషన్కి ఎక్కువ టైం పట్టింది, రివాల్యూషన్కి తక్కువ టైం ఎందుకు పట్టింది? బికాజ్ ఇట్ వాస్ హ్యూజ్, చాలా పెద్దగా ఉంది అది, అందుకని దాని చుట్టూ తిరగడానికి టైం ఎక్కువ తీసుకుంది. ఓకే, నెక్స్ట్ ఎర్త్ 24 days అండ్ 365 days అండ్ 1/4 means ఎన్ని అవర్స్ అని చెప్పండి మీకు? 1/4 means 6 hours. Once in leap year, that also I explained you. Next, Mars will take for rotation 25 hours and for revolution 687 days. It is taking much time for the revolution. Jupiter 10 hours. Oh, it is moving very fast. 10 hours only for the rotation. For revolution it will take 12 years. It is taking 12 years and 67 satellites. The planet which is having the more satellites is the Jupiter. Jupiter ki ఎక్కువ శాటిలైట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 67 satellites are there. Next, Saturn will take 11 hours for the rotation, 29 years for revolution, having 62 natural satellites. Next, Uranus 17 hours for rotation, 84 years for revolution. It is having 27 natural satellites. Next, Neptune 16 hours for rotation and 165 years for the revolution. It is taking much time because it is too long. ఎందుకంత టైం తీసుకుంటుంది రివాల్యూషన్కి? సన్ చుట్టూ తిరగాలంటే దానికి చాలా టైం పడుతుంది. ఎందుకు? చాలా దూరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ వన్ అదే కదా, ఇట్స్ లాస్ట్ వన్. దట్స్ వాట్ టేకెన్ 165 years for the revolution and having 14 natural satellites. Do you know the stars produce light and heat on their own? The planets reflect the light of stars only. We know all of this. The planet not having the light and heat, they won't produce. Planets produce cheyavu denni, light ni heat ni. They are reflecting with the stars. Stars can glow on its own. దానికదే లైట్ ఇస్తుంది, అది ఎవరి దగ్గర రిఫ్లెక్ట్ అవ్వదు. ఇట్ ఈస్ గివింగ్ సన్ అండ్ it is giving light and heat its own. Okay, now come to the moon is the natural satellite of the earth. మన ఎర్త్ కున్న ఒకే ఒక natural satellite ఏంటి? moon. How is moon is always in same size. మనం సన్ చూస్తాం రా, సన్ ఎప్పుడు ఒకేలా కనబడుతుంది మనకు. సన్ ఈస్ రౌండ్ ఇన్ షేప్, ఆల్వేస్ సేమ్ ఇన్ షేప్. సన్ మనకి ఎప్పుడు ఒకేలాగా రౌండ్గా కనబడుతుంటాడు. బట్ మూన్ ఈస్ నాట్ లైక్ దట్. మూన్ ఎప్పుడు మనకు రౌండ్గానే ఉంటాడా? మూన్ ఆల్సో ఈజ్ ఇన్ స్పియర్ షేప్, స్పిరికల్ ఇన్ షేప్. అవునా?
ఎర్త్ ఎలాగో మన సన్ ఎలాగో స్పెరికల్ షేప్లో ఉందో ఎర్త్ కూడా మూన్ కూడా అదే షేప్లో ఉంది, అంటే బాల్ లాగానే ఉంది. బాల్ ఈజ్ ఇన్ స్పెరికల్ షేప్. సేమ్ మూన్ ఆల్సో ఇన్ స్పెరికల్ షేప్. బట్ why we can't see why the changes of the moon? We are seeing different shapes of moon. మనము ఎప్పుడు ఒకేలాంటి షేప్ కనబడదు మనకు. మూన్ ఎప్పుడు ఒకేలా ఉండడు. హీ ఈస్ చేంజింగ్ హిస్ షేప్స్. ఒకరోజు రౌండ్గా కనబడతాడు, ఒకరోజు హాఫ్గా కనబడతాడు, ఒకరోజు హాఫ్ కంటే ఎక్కువ కనబడతాడు, ఒకరోజు చాలా చిన్నగా కనబడతాడు. వై ఇట్ ఈస్ గ్రోయింగ్ బిగ్గర్, వై ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ స్మాలర్, వై ఇట్ ఈస్ హ్యాపెండ్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? డూ యూ నో దట్? మీకు తెలుసా అది ఎందుకు అట్లా చేంజ్ అవుతుందో తెలుసా మీకు? వై ద మూన్ ఈస్ చేంజింగ్ ఇన్ డిఫరెంట్ వేస్, ఇన్ డిఫరెంట్ షేప్స్. అండర్స్టాండ్ మీ? ఎందుకు చంద్రుడు ఒకసారి పెద్దగా, ఒకసారి చిన్నగా, ఒకసారి నార్మల్గా ఎందుకు కనబడుతున్నాడు? బికాస్ యాక్చువల్లీ he won't produce light and heat. మన సన్కు మళ్ళీ సన్ ఏం చేస్తాడు? ఈజ్ గివింగ్ లైట్ అండ్ హీట్ టు అస్. సన్ ఈజ్ గివింగ్ light and heat to us, but moon is not giving light and heat to us. మనకు నైట్ రాత్రిలో ఏం చేస్తాడు? చంద్రుడు మంచిగా రౌండ్గా కనబడతాడు, ఏదో చంద్రుడి వెన్నెల కనబడుతుంది మనకు, మూన్ లైట్. మనకు మన నైట్లో రాత్రుల్లో మూన్ లైట్ మన ఇంట్లో పడుతుంది, అంటే అక్కడక్కడ వెలుతురు కనబడుతుంటుంది. మూన్ లైట్లో ఎలా ఉంటుంది? అసలు మూన్ లైట్ ముందు కూర్చొని చదవచ్చు, అంత బాగా ఉంటుంది వెలుతురు. మూన్ లైట్ ముందు కూర్చొని అని చదివేంత వెలుతురు ఉంటుంది. రాత్రుల్లో అంత వెలుతురు వస్తుంది. ఎప్పుడు ఫుల్ మూన్ అండ్ ద ఫుల్ మూన్ డే. ఫుల్ మూన్ డే రోజు అంత వెన్నెలు ఉంటుంది. హ్యావింగ్ మచ్ లైట్ ఎట్ నైట్ ఆల్సో. రాత్రి కూడా మూన్ రౌండ్గా వస్తాడు, మంచిగా కనబడతాడు, బాగా లైట్ ఇస్తాడు. లైట్ ఇచ్చాడు. యాక్చువల్లీ యు ఆర్ థింకింగ్ దట్ హీఈస్ గివింగ్ లైట్ నో మేడం. అక్కడ లైట్ వచ్చింది కదా, రాత్రి మనకు మూన్ లైట్ వచ్చింది కదా, మరి అప్పుడు లైట్ ఎందుకు ఇవ్వలేడు? మూన్ లైట్ వచ్చింది కదా మనకి ఇప్పుడు. మరి మూన్ లైట్ ఇచ్చినప్పుడు మూన్కి వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ మూన్ వోంట్ గివ్ లైట్ టు అస్ అంటున్నాను. అంటే మూన్ ఓన్ గివ్ లైట్ ఆన్ ఇట్స్ ఓన్. తానుకు తాను ఇవ్వలేడు. ఇప్పుడు మనం లైట్ వేసుకున్నాం, లైట్ వెలుగుతుంది అంటే ద లైట్ ఈస్ గివింగ్, ద ట్యూబ్లైట్ ఈస్ గివింగ్ లైట్ టు అస్. ఇట్ కెన్ లైట్ ఆన్ ఇట్స్ ఓన్, అంటే దానికి అదే లైట్ మనకి ఇస్తుంది. మనం ఇప్పుడు స్విచ్ చేయగానే వెలుతురు వచ్చేస్తుంది, దానికి అదే ఇస్తుంది వెలుతురు మనకు. బట్ మూన్ ఈజ్ నాట్ లైక్ దట్. మూన్ అలా కాదు. మూన్కి ఓన్గా లైట్ ఇచ్చేది లేదు. హీ వోంట్ గివ్ లైట్ ఆన్ ఇట్స్ ఓన్. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఫ్రమ్ ద సన్. వేర్ ఇట్ ఈస్ గెట్టింగ్ ద లైట్? ఎక్కడ లైట్? దీనికి ఎక్కడ నుండి లైట్ వచ్చిందిరా? ద సన్. సన్ వెళ్తురు ఏమవుతుంది? దీని మీద పడుతుంది. దేని మీద? మూన్ మీద పడుతుంది. సన్ లైట్ ఫోకస్ ఆన్ ద మూన్. సన్ లైట్ ఏమవుతుంది? ఫోకస్ అవుతుంది. దేని మీద ఫోకస్ అవుతుంది? మూన్ మీద ఫోకస్ అవుతుంది. దెన్ మూన్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద లైట్ టు ద ఎర్త్. అండర్స్టాండ్ మీ? He is sun. He is sun. Sun shines. Sun rays ఇవన్నీ. ఓకేనా? He is moon. అమ్మ మూన్ కూడా ఏం చుట్టూ తిరుగుతాడు? మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మూన్ ఈస్ రొటేటింగ్
అరౌండ్ ద ఎర్త్. ఎర్త్ చుట్టూ తిరుగుతుంటాడు తన యాక్సిస్లో. మళ్ళీ దానికో యాక్సిస్ ఉంటుంది, దానికో లైన్ ఉంటుంది. తన లైన్లో అతను తిరుగుతుంటాడు. ఎర్త్ దాని లైన్లో తిరుగుతుంటుంది, దాని చుట్టూ ఎవరు తిరుగుతారు? మూన్ తిరుగుతుంటాడు. రొటేటింగ్, హీ టు రొటేట్స్. ఓకే, ఏం చేస్తుంది మూన్ కూడా రొటేట్ అవుతుంది. మూన్ కూడా రొటేట్ అవుతుందంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇలా. ఫ్రమ్ ఎలా తిరుగుతుందని చెప్పాను? ఎర్త్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఐ సెడ్ నో. ఎర్త్ ఎలా తిరుగుతుంది? ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ నుండి ఈస్ట్కి తిరుగుతుంది. లైక్ దట్ సేమ్ ద మూన్ ఆల్సో రొటేటింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ నుండి ఈస్ట్కి ఇలా తిరుగుతుంది బై రొటేటింగ్. ఇలా రొటేట్ చేసుకుంటూ దాని చుట్టూ తిరుగుతుంటూ దేని చుట్టూ తిరుగుతుంది? ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ద రొటేషన్ టైమ్ అండ్ ద రివాల్యూషన్ టైమ్ ఈజ్ సేమ్. తెలుసా మీకు అది? మనది వేరు. మన ఎర్త్ది రొటేషన్ టైం ఏమో 24 hours, రివాల్యూషన్ టైం ఏమో 365 days. ఇక్కడ దీని చుట్టూ తిరగడానికి ఎంత టైం పట్టింది? 365 days పడుతుంది. 365 days అండ్ 6 hours ఫర్ అవర్ ఎర్త్. మన ఎర్త్కి అంత టైం పడుతుంది కదా. బట్ ఫర్ మూన్ ద రొటేషన్ అండ్ ద రివాల్యూషన్ ఈజ్ సేమ్. ఏంటో తెలుసా మీరు? ద రొటేషన్కి రివాల్యూషన్కి టైం సేమ్ ఉంటుంది. అది ఒక్క రౌండ్ తిరిగి వచ్చేసరికి, ఒక్కసారి రౌండ్ తిరిగి వచ్చేసరికి ఇది కూడా ఒక రౌండ్ తిరుగుతుంది. మూన్ కూడా ఒక రౌండ్ కంప్లీట్ చేసుకుంటుంది. మూను ఒక రివాల్యూషన్ చేసి వచ్చేసరికి దాని రొటేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే దాని చుట్టూ ఇలా మెల్లగా తిరుగుతూ ఉండేసరికి దేని చుట్టూ కంప్లీట్ అయిపోతుంది? మూన్ చుట్టూ తిరగడం, మన ఎర్త్ చుట్టూ తిరగడం కూడా కంప్లీట్ అయిపోతుంది. మీన్స్ ద రొటేషన్ అండ్ రివాల్యూషన్ టైమ్ ఈజ్ సేమ్. దట్ ఈస్ 27 days and 27.5 days. Sorry. Wait. 27.3 అంటే 27 days మీద 6 hours పడుతుంది. ఓకే, అండర్స్టాండ్? నియర్లీ 27 days. You must think. The rotation time and revolution time is same to the moon. You must keep it in the mind. Rotation time or revolution time is same to the moon. That is 27 days. 27.3 days. Okay? Now, it is taking around. It is moving around the earth. Now, while we are seeing the different shapes of moon. మరొకసారి మూన్ ఎలా కనబడుతుంది మనకు? లైక్ దిస్. This is the crescent moon. This is the crescent moon. Next, this is the quarter moon. This is quarter moon. This is gibbous moon. This is gibbous moon. This is full moon. అంటే మొత్తం కనబడతాడు మనకు. This is full moon. Moon. Okay? There are different shapes. ఎందుకున్నాయి ఇలాగా? Why there are different changes of moons? ఎందుకు? Shall I say? Why we are seeing the crescent moon sometimes? Why we are seeing the quarter moon sometimes? Why we are the gibbous moon sometimes? Why we are seeing the full moon sometimes? ఎందుకు different shape లా కనబడుతున్నాడు మూన్? Because of that, actually he won't give light on its own.
మూన్ ఏం చేస్తాడు? మూన్ తన ఓన్గా లైట్ ఇవ్వడు కదా, హీఈస్ రిఫ్లెక్టింగ్ ద లైట్ ఫ్రమ్ ద సన్. ఏం చేస్తాడు? సన్ నుండి రిఫ్లెక్ట్ చేసుకుంటాడు, అంటే సన్ నుండి వెలుతురు పొంది మనకు ఫోకస్ చేస్తాడు. ఆ టైంలో సన్ వెళ్తుంది ఏ పాట్ మీద పడుతుందో, అంటే హీఈస్ మూవింగ్ నాన్న, ఇక్కడ మూవ్ అవుతున్నాడు. వైల్ హీఈస్ మూవింగ్, సమ్ ఆఫ్ ద పార్ట్ ఓన్లీ గెట్టింగ్ ద లైట్. మొత్తం పాట్కి వెళ్తురు పడట్లేదు సన్లైట్, ఓన్లీ దిస్ పాట్, only this much of water is getting the light. Understand? Only upper pot is getting the light. Kunta pot maatrame light padutundi. Okay? That's what he is lighting only this part. Inta mattuke sunlight padindra. That sunlight focus on this part only. ఈ సన్లైట్ ఈ పార్ట్ మట్టుకే పడింది. యాక్చువల్లీ హీస్ రౌండ్, ఇది రౌండ్గా ఉన్నాడు, హీస్ రౌండ్, బట్ ద సన్లైట్ ఫోకస్ ఆన్ దిస్ పార్ట్ ఓన్లీ. ఇంత పార్ట్ మట్టుకే సన్లైట్ పడింది. దట్స్ వాట్ వీ కెన్ సీ ఓన్లీ దిస్ పార్ట్. ఈ పార్ట్ మీద వెలుతురు పడింది కదా, ఈ పార్ట్ మాత్రమే మన ఎర్త్ పైన ఫోకస్ అవుతుంది. వీ కెన్ సీ దిస్ పార్ట్ ఓన్లీ. Sometimes the sun focus on much part, కొంచెం దగ్గరగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కువ పార్ట్ పైన ఫోకస్ అవుతుంది, అంటే లైట్ పడుతుంది. సో వీ కెన్ సీ దిస్ పాట్, ఇట్స్ వాటర్. నెక్స్ట్ గిబ్బస్, ఇది కూడా ఇంత మట్టు పడింది, ఇట్స్ కాల్డ్ గిబ్బస్. సమ్ ఆఫ్ ద టైమ్స్ ద సన్లైట్ ఫోకస్ ఆన్ ఓల్ పార్ట్ ఆఫ్ ద మూన్. కొన్ని టైమ్స్లో ఏమవుతుంది, సన్లైట్ మొత్తం మూన్ పైన పడుతుంది, అప్పుడు ఏమవుతుంది, వీ కెన్ సీ ఫుల్ మూన్. ఫుల్ మూన్ మీన్స్ మొత్తం చంద్రుడు మొత్తం నిండుగా కనబడతాడు. అండర్స్టాండ్ మీ? వై ద డిఫరెన్సెస్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మూన్స్? బికాస్ ఆఫ్ ఫోకసింగ్ ద సన్లైట్. మీరు చీకట్లో ఉన్నారా నాన్న? మీరు ఆ రోజు కరెంట్ పోయింది, మీ రూమ్లో ఒక్కరే ఉన్నారు, లేదు మీ రూమ్లో అందరూ ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఉన్నప్పుడు మీ డాడీ టార్చ్ లైట్ ఆన్ చేశాడు, నీ వైపు టార్చ్ లైట్ ఆన్ చేసి పెట్టాడు, అప్పుడు నువ్వు ఒక్కడివే కనబడతావు. మిగతా వాళ్ళు కనబడతారా? లేదు, నీ బాడీ పార్ట్స్ పైన ఓన్లీ నీ ఫేస్ పైనే లైట్ ఫోకస్ చేశాడు. మీ డాడీ టార్చ్ లైట్ ఆన్ చేసి ఓన్లీ నీ ఫేస్ పైనే ఫోకస్ చేశాడు. మీన్స్ ఓన్లీ యువర్ ఫేస్ కెన్ సీన్. అంటే ఆ టైంలో ఏమవుతుంది, అది మొత్తం చీకట్లో ఉంది కదా, మనకేం కనబడుతుంది? లైట్ దేని మీద పడింది? మన ఫేస్ పైన పడింది కాబట్టి ఫేస్ మాత్రమే కనబడుతుంది. మిగతా బాడీ పార్ట్స్ లేవా? ఉన్నాయి, బట్ దే వర్ ఇన్ ద డార్క్. అవి ఎక్కడున్నాయి? చీకట్లో ఉన్నాయి. ఎందుకు? లైట్ దాని మీద ఫోకస్ అవ్వలేదు కదా. మిగతా బాడీ పార్ట్స్ మీద లైట్ ఫోకస్ అయిందా? పడలేదు. దట్స్ వాట్ దే ఆర్ అన్ఏబుల్ టు సీ. అవి చూడలేకపోతున్నాం మనం. అండర్స్టాండ్ మీ? లైక్ దట్ ఆల్వేస్ ద మూన్ ఈజ్ ఇన్ సేమ్ షేప్. మూన్ ఎప్పుడు సేమ్ షేప్, రౌండ్గానే ఉంటాడు. బట్ సమ్ టైమ్స్ ద సన్ ఫోకస్ ఆన్ ఎ పార్ట్. కొంచెం పార్ట్ మాత్రమే పడుతుంది, ఆ పార్ట్ మీద పడ్డది మాత్రమే మనకు కనబడుతుంది. రిమైనింగ్ పార్ట్ ఈస్ ఇన్ ద డార్క్, ఆ చీకట్లో ఉంటుంది, అందుకని మనం చూడలేము దాన్ని. ఎందుకు? లైట్ ఫోకస్ అవ్వలేదు. ఇక్కడ మీ ఫేస్ మాత్రమే ఫోకస్ అవుతుంది, ఎందుకు? ఇక్కడ లైట్ పడింది. అండర్స్టాండ్ మీ? అర్థమవుతుందా మీకు? ఇక్కడ సేమ్ లైక్ దట్ వీ కెన్ సీ ద డిఫరెంట్ చేంజెస్ ఆఫ్ మూన్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మూన్స్, అందుకని చూస్తాం మనం. అండర్స్టాండ్ మీ? నౌ sometimes we can see the full moon. టైం మొత్తం ఇక్కడ సన్ వెలుతురు మొత్తం పడింది ఇక్కడ, సో ఇట్స్ కాల్డ్ ఫుల్ మూన్.
ఫుల్ మూన్ అంటే సన్ మొత్తం నిండుగా కనబడతాడు. ఇట్ ఈస్ కాల్డ్ ఫుల్ మూన్. ఫుల్ మూన్ మీన్స్ we can see the round face of moon. It's called a full moon. Okay, when the moon goes here, ikkadiki vachina moon here, it is rotating no nana, rotate avutu unnadi kada. ikkadiki vachadu moon, rotate avutadu, ikkadiki vachesadu. At that time the sun can't focus, the sun can't give light to the moon. అండర్స్టాండ్ మీ? ఇక్కడ ఈ టైంలో సన్నికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి మొత్తం వెళ్తురు మూన్ పడింది కాబట్టి చంద్రుడు నిండుగా కనబడ్డాడు మనకు. బట్ హియర్ ద ఎర్త్ ఈజ్ మధ్యలో పెద్ద బాల్ ఉంది. ఏముంది బాల్? ఎర్త్ ఈజ్ అ బాల్. నువ్వు ఉన్నావు, మీ డాడీ లైట్ పెడుతున్నాడు, నువ్వు ఇక్కడ నిలబడ్డావు, వెనకాల చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు కనబడతాడా? నువ్వు పెద్దగా ఉన్నావు, వెనకాల మీ తమ్ముడు చిన్నగా ఉన్నాడు, మీ డాడీ లైట్ ఫోకస్ చేస్తున్నాడు, బట్ వీ కెన్ సీ యువర్ ఫేస్ ఓన్లీ, నాట్ యువర్ బ్రదర్స్, బికాస్ హీ వాజ్ హైడెన్. వాడు వెనకాల దాక్కున్నాడు కదా, అంతేనా? మీ డాడీ ఎంత లైట్ ఫోకస్ చేసినా వెనకాల ఉన్నవాడు కనబడతాడా? నో, వీ కాంట్ సీ హిమ్. సచ్ టైప్ లే అలా ఏమవుతుంది? సన్ ఫోకసింగ్ ద లైట్, బట్ హ్యూజ్ బాల్ ఈజ్ దేర్. ఏముంది? ఎర్త్ ఉంది. ఎర్త్ వెనకాల ఎవరున్నారు? మూన్. అట్ దట్ టైం మూన్ కాంట్ రిసీవ్ ద లైట్. అప్పుడు మూన్ ఏం చేస్తాడు? సన్లైట్ని రిసీవ్ చేసుకోలేడు. ఎందుకు? అడ్డంగా ఎవరున్నారు? ఆర్ యూ సీయింగ్ మై ఫింగర్? నో, బికాస్ ఇట్ వాస్ హైడెన్. అండర్స్టాండ్ మీ? హియర్ duster is earth. Here I kept a chalk piece. Are you able to see chalk? No, because ఎందుకంటే ఇది వెనకాల ఉంది, కనబడదు మీకు, దక్కుంది కదా. లైక్ దట్ అట్ దట్ టైమ్ వీఆర్ అన్ఏబుల్ టు సీ ద మూన్. కొన్ని టైమ్స్లో మనం మూన్ చూడలేము. మళ్ళీ మెల్లిమెల్లిగా మళ్ళీ కొంచెంగా క్రిసెంట్ మూన్ అవుతాడు, చిన్నగా కనబడతాడు. ఎందుకు? మెల్లగా సన్లైట్ పడుతుంది దీని మీద. ఓకేనా? ఆ టైంలో చిన్నగా మళ్ళీ పెద్దగా అయిపోతాడు ఇక్కడ మూన్. ఇక్కడ ఏం చేస్తాడు? వీఆర్ అన్ఏబుల్ టు సీ, ఇట్ వాస్ ఇన్ డార్క్. అమావాస్య అక్కడ చూడండి. ఓకే, ఆ రోజు ఎలా ఉంటాడు? అసలు చంద్రుడు రాడు. ఇట్ ఈస్ కాల్డ్ న్యూ మూన్. ఇట్ ఈస్ కాల్డ్ న్యూ మూన్ ఆర్ నో మూన్. నో మూన్ అంటే మూన్ లేడా? ఎక్కడికి వెళ్ళాడా? ఫంక్షన్కి వెళ్ళాడా? నో, హీఈస్ దేర్. మూన్ ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు, బట్ ద లైట్ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ మూన్. లైట్ పడట్లేదు, సన్లైట్ మూన్ పైన పడట్లేదు, అందుకని హీ వాస్ హైడెన్, దక్కున్నాడు, మనకెవరికి కనబడట్లేదు. ఇట్స్ కాల్డ్ న్యూ మూన్ ఆర్ నో మూన్. దాన్ని ఏమంటారంటే న్యూ మూన్ అంటారు, లేదంటే నో మూన్ కూడా అనొచ్చు, అంటే మూన్ లేడు. ఇట్స్ కాల్డ్ న్యూ మూన్. ఇట్స్ కాల్డ్ ఫుల్ మూన్. ఫుల్ మూన్ మీన్స్ నిండుగా కనబడ్డాడు. మెల్లిగా ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ నిండుగా కనబడతాడు చంద్రుడు. దట్ టైమ్ ఇట్స్ కాల్డ్ ద డ్యూరేషన్ ఆఫ్ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్. సారీ, ఫుల్ మూన్ నుండి మళ్ళీ ఫుల్ మూన్లోకి రావడానికి ద డ్యూరేషన్ టేకెన్ ఫుల్ మూన్ టు ఫుల్ మూన్ ఈజ్ 29 days, 29.5 days. న్యూ మూన్ టు న్యూ మూన్ ఆర్ ఫుల్ మూన్ టు ఫుల్ మూన్. ఫుల్ మూన్ నుండి ఫుల్ మూన్కి టైం, లేదంటే న్యూ మూన్ నుండి అంటే ఒక రౌండ్. మళ్ళీ మనకు చంద్రుడు ఇప్పుడు కనబడ్డాడు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మాయమైపోతాడు. మళ్ళీ కనబడడానికి ఎంత టైం పడుతుంది? 29.5 days పడుతుంది. లేదు, ఇప్పుడు కనబడలేడు, మొత్తానికి హైడెన్ అయిపోయాడు. మళ్ళీ 15 days తర్వాత కనబడతాడు, మళ్ళీ 15 తర్వాత ఏమవుతుంది? మళ్ళీ హైడ్ అయిపోతాడు. ద డ్యూరేషన్ ఫ్రమ్ ఫుల్ మూన్ టు ఫుల్ మూన్ ఆర్ న్యూ మూన్ టు న్యూ మూన్ ఈజ్ 29.5 days. ఓకే, నెక్స్ట్
ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లూనర్ మంత్. దాన్ని ఏమంటారంటే ఆ 29 5 డేస్ని ఇట్స్ కాల్డ్ ల్యూనర్ మంత్. ఇట్స్ కాల్డ్ ల్యూనర్ మంత్. ఒక మంత్ కంప్లీట్ అయిందని అర్థం. న్యూ మూన్ నుండి న్యూ మూన్ వరకు ఒక 1 మంత్ కంప్లీట్ అయిపోయిందని మీనింగ్. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏమంటారంటే ఫ్రమ్ న్యూ మూన్ టు న్యూ మూన్, న్యూ మూన్ నుండి న్యూ మూన్ వరకు 1 మంత్ ఫినిష్డ్. అమావాస్య నుండి ఇంకో అమావాస్య వరకు ఒక 1 మంత్ ఫినిష్ అయిపోయిందని నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? వీఆర్ యూజింగ్ ఇంగ్లీష్ క్యాలెండర్. వన్స్ అపాన్ ఎ టైమ్ వి యూజ్డ్ తెలుగు క్యాలెండర్. ఆ తెలుగు క్యాలెండర్లో న్యూ మూన్ నుండి న్యూ మూన్ వరకు 1 మంత్ ఫినిష్ అంటారు, అంటే 29.5 డేస్ టైం. నెక్స్ట్ వై టైడ్స్. Here, look at both the picture given below. What difference do you notice in them? ఇక్కడ చూడండి, water is there, water quantity, low tides, high tides. కొన్ని మన ఓషన్స్లలో, సీలలో ఏమవుతుంది, సమ్ టైమ్స్ టైడ్స్ హెవీగా వస్తాయి, వాటర్ ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది, ఎత్తుగా వస్తుంది. సమ్ టైమ్స్ మొత్తం వాటర్ లోపలికి వెళ్ళిపోతుంటుంది, దట్ ఈస్ లో టైడ్. వై ఇట్ ఈస్ హ్యాపెన్ లో టైడ్స్ అండ్ వై సమ్టైమ్స్ హ్యాపెన్ లో టైడ్స్ అండ్ వై సమ్టైమ్స్ హ్యాపెన్ హై టైడ్స్? వై ద డిఫరెన్స్ లెవెల్స్ ఇన్ ద వాటర్ క్వాంటిటీ? ఆ వాటర్ క్వాంటిటీలో డిఫరెన్స్ ఎందుకు ఉంటాయి సార్? వాటర్ why the difference in the level of water quantity in the oceans and also sea? Why sometimes high tides, why sometimes low tides? Why it has happened? That is also depend on the moon and also earth. అది కూడా మూన్ ఎర్త్ వల్లనే జరుగుతుంది. ఎందుకు? I'll say the reason. Here earth is there. Here is earth, no? Here is moon rotating. Here is moon. Actually, Nana, earth is in spherical shape, means in ball shape. Okay? If we stand on the ball, we may fall down. తెలుసు కదా, మనం బాల్ పైన నిలబడ్డాము అనుకో, మనం స్లిప్ అయిపోయి కింద పడిపోతాం. మరి మనం ఎర్త్ పైన పడుతున్నామా? ఎర్త్ పైన ఇక్కడ మనం లీవ్ అవుతున్నాం. వీఆర్ లివింగ్ హియర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. వై వీఆర్ నాట్ ఫాలింగ్ డౌన్? బికాస్ ఇట్ ఈస్ హ్యావ్ ద గ్రావిటేషన్ పవర్. ఇట్ ఈస్ హ్యావింగ్ ద గ్రావిటేషన్. అంటే ఏంటిది? గ్రావిటీ మనం ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది, లాగేస్తుంది మనల్ని కింద పడిపోకుండా. ఎర్త్ ఈస్ హ్యావింగ్ ద గ్రావిటేషన్ పవర్. అయస్కాంతం అంటారు, చూస్తుందా మీరు? అయస్కాంతానికి ఏమైనా ఐరన్ ఆబ్జెక్ట్స్ దగ్గరగా తెస్తే ఏమవుతుంది? లాగేసుకుంటాయి. మనం అబ్జర్వ్ చేశారా? అయస్కాంతానికి ఏమైనా ఐరన్ ఆబ్జెక్ట్స్ దగ్గరగా పెట్టామనుకో ఏమేస్తుంది? టక్కున లాగేసుకొని దానికి స్టిక్ చేసుకుంటుంది. లైక్ దట్ ఎర్త్ ఆల్సో హ్యావింగ్ ద గ్రావిటేషన్ పవర్. దట్స్ వాట్ వీఆర్ నాట్ ఫాలింగ్ డౌన్. అందుకని మనం ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాం, అందుకని మనం కింద పడట్లేదు. ఎందుకు? ఇట్ హ్యాస్ ద గ్రావిటీ. ఇట్ ఈస్ హ్యావింగ్ ద గ్రావిటేషన్ పవర్. ఇట్ ఈస్ అట్రాక్టింగ్ అస్. సేమ్ లైక్ దట్ మూన్ ఆల్సో హ్యావ్ నాట్ ఇన్ సేమ్ క్వాంటిటీ ఇన్ ఎర్త్. ఎర్త్కున్నంత గ్రావిటేషన్ పవర్ లేదు, బట్ ఇట్ కెన్ అట్రాక్ట్ ద వాటర్ లెవెల్స్. ఇక్కడ వాటర్ ఉందిరా నాన్న, హియర్ ఇండియన్ ఓషన్ ఇస్ దేర్. ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉందిరా. ఏం చేస్తుంది? ఇఫ్ ద మూన్ కమ్స్ నియర్ టు ద వాటర్, ఇఫ్ ద మూన్ వైల్ ఇట్ ఈస్ రొటేటింగ్, రొటేట్ అవుతూ రెవల్యూషన్ అవుతున్న టైంలో ఏమవుతుంది? మూన్ కమ్స్ నియర్ టు ద వాటర్.
వాటర్ మూన్కి దగ్గరగా వచ్చిందనుకో ఇట్ లైక్ వాటర్ మోర్. మూన్కి వాటర్ అంటే చాలా ఇష్టం. ఏం చేస్తుంది? ఇట్ అట్రాక్ట్ ద వాటర్. ఓకే, అట్రాక్ట్ ఉన్నప్పుడు దెన్ దే మే మేక్ హై టైడ్స్. అప్పుడు వాటర్ క్వాంటిటీ పెరిగిపోతుంది. ఇట్ మే మేక్ హై టైడ్స్. దెన్ ఇన్ అదర్ ప్లేసెస్, ఇక్కడ హై టైడ్స్ వచ్చినప్పుడు ఏమవుతున్నాయి? ఇన్ అదర్ ప్లేసెస్ ఇవేం చేస్తుంది? ఇక్కడ హై టైడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ క్వాంటిటీ పెరిగినప్పుడు ఇక్కడ నుండి వాటర్ క్వాంటిటీ తీసుకుంటాయి. హియర్ మేక్ లో టైడ్స్. Here high tides, here low tides, because it is far away from this place is here water quantity. This water body is far away from the moon. ఇక్కడ వాటర్ క్వాంటిటీ దూరంగా ఉంది మూన్కి, ఇక్కడ వాటర్ బాడీ దగ్గరగా ఉంది కాబట్టి మూన్కి అట్రాక్ట్ అవుతుంది, హై టైడ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ లో టైడ్స్, రిమైనింగ్ ప్లేసెస్ లో టైడ్స్. ఓకే, ఏ ప్లేసెస్ అయితే why it is rotating, ఇది తిరుగుతూ ఉంది కదా. సమ్ టైమ్స్ దిస్ ప్లేస్ కమ్ టు దిస్ ఆల్సో బికాస్ ద ఎర్త్ ఆల్సో రొటేటింగ్. ఎర్త్ రొటేట్ అవుతుంది కాబట్టి ఒకటి రావాలి ఈ ప్లేస్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. అరేబియన్ సీ ఉందిరా, ఇక్కడ అరేబియన్ సీ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మూన్కి అట్రాక్ట్ అయ్యి హై టైడ్స్ వచ్చేస్తాయి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ లో టైడ్స్ అండ్ ఆల్సో హై టైడ్స్. ఓకే, టుడే అవర్ క్లాస్ is completed. Once read the lesson. Okay, bye.